బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను దుర్భాషలాడడం దారుణం. శ్రీకాళహస్తి వాలంటీర్. ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లను తీవ్ర పదజాలంతో దూషించాడని ఆరోపిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని వాలంటీర్లు అంబేద్కర్ సర్కిల్ వద్ద బొజ్జల సుధీర్ రెడ్డి డౌన్ డౌన్, వాలంటీర్ వ్యవస్థ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజాసేవ చేస్తున్నామని, ఏ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించడం లేదని, ఎక్కడో పొరపాటు జరిగితే అందరినీ దూషించడం సరికాదన్నారు. వాలంటీర్ అంటేనే సేవా సంస్థ అని, కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలను విస్మరించడం సరికాదన్నారు. వాలంటీర్లను అవమానించే విధంగా మాట్లాడొద్దంటూ బొజ్జల సుధీర్ రెడ్డిని కోరారు. వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ డౌన్ 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 వాలంటీర్ వ్యవస్థ. సేవకులు మమ్మల్ని అవమానించకండి, వాలంటీర్లు అవమానించకండి, వాలంటీర్లు సేవకులు మమ్మల్ని అవమానించకండి, వాళ్ళు ఎటువంటి దూషణలు చేయబాకండి. మేము సేవ మాత్రమే సేవ చేస్తున్నాము, మేము ఎటువంటి అరాచకాలు చేయట్లేదు, మేము ఎటువంటి అర్హతలు చేయట్లేదు. వాలంటీర్లు సేవకులం స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము, మేము ఎటువంటి అరాచకాలు చేయలేదు, దయచేసి మమ్మల్ని నిందించకండి. ఒక గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేసి మేము ఏ పనులు చేయట్లేదు. అటువంటిది బొజ్జల సుధీర్ రెడ్డి గారు వాలంటీర్లు నెక్స్లైట్లు అనేసి ఇంకేదో అనేది ఈ రకంగా మాట్లాడి అవమానించడం అనేది చాలా బాధాకరం. మేము స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాం. ఏం సేవ అంటే, గవర్నమెంట్ ఏదైతే ఉందో చేశారు, ఆ ఫార్మింగ్ లో మమ్మల్ని వాలంటీర్ గా పెట్టాడు. వాలంటీర్ అనే పేరులోనే స్వచ్ఛంద సేవ అనేది ఉంది. దాన్ని పట్టుకొనేసి మీరు మమ్మల్ని దూషించడం అనేది, ఎక్కడో ఏదో పొరపాట్లు జరిగాయని మీరు అందరినీ కలిపి దూషించడము చాలా బాధాకరం. దయచేసి మా పైన ఎటువంటి అవమానాలు దయచేసి చేయకండి, నేను ఇదే కోరుకుంటున్నాను. ఈ రోజు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మా వాలంటీర్ వ్యవస్థని ఎంతో కిచ్చపరిచి మాట్లాడారు. టెర్రరిస్టులని, అదని ఇదని. కరోనా టైంలో మా వాలంటీర్లు ప్రతి గడపకు సేవ చేశారు. మీలాగా చికెన్లు మటన్లు వండుకొని హైదరాబాద్ లో పోస్టులు ఫేస్బుక్ లో మేము పెట్టలేదు. ప్రతి గడపకి వాలంటీర్ పై సేవ చేశారు. అది మీరు ఒకసారి గుర్తించండి. పెన్షన్లు ఇవ్వటం లేదు, బియ్యం ఇవ్వటం లేదని మీరు మాట్లాడారు. ఎవరైనా పెన్షన్లు ఇవ్వటం లేదని చెప్పమని చెప్పండి. ఈడే రిజైన్ చేసి ఇప్పుడే మేము ముందు రిజైన్ లెటర్ తెచ్చి పెడతాం. మాట్లాడడం చాలా తప్పు.